వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 దాని చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ తోటి రిలీజ్ కావాల్సినటువంటి ఆ సినిమా అనివార్యంగా విడుదల కాకుండా ఆగిపోయింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేమికులందరూ కూడా, ప్రత్యేకించి టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటిని కూడా నిశితంగా గమనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి మన దగ్గర ఉన్నారు, మన ఎదురుగా ఉన్నారు ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు. ఆయన గతంలో కూడా నాతో కలిసి కొన్ని అంశాలని షేర్ చేసుకున్నారు, పాత అంశాలని. ప్రత్యేకించి ఆయన దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యులు కావటం ఇక్కడ గమనార్హం. ఏం చెప్తారు అఖండ 2కి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే ఆయనకి ఏమనిపిస్తుంది ఆయన అడిగే తెలుసు. నమస్కారం సార్ హరిశ్చంద్రరావు గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీరు చూస్తూ ఉన్నారు 2 రోజులుగా, అంటే అఖండ 2కి ఎంత హైప్ వచ్చిందో మనం చూసాము. అందరూ కూడా ఇక కొద్ది గంటల్లో ఇక సినిమా మొదలు కాబోతుంది అనే టైంలో సినిమా కూడా చాలా ప్రేక్షకులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అవును, దాని మీద సన్నీళ్ళు పోస్తున్నాయి. అదే. ఏమనిపించింది మీకు ఇది ఆగిపోవటం అనేది? అంటే బాలకృష్ణ లాంటి ఒక మాస్, చాలా హ్యూజ్ ఫాలోయింగ్, పైగా ఏంటంటే గతంలో 4 సినిమాలు వరుసగా హిట్ అయ్యి ఉండే ఆయన. అలాంటి ఒక హీరోకి ఇలాంటి పరిస్థితి, ఇలా ఒక ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక పక్కన న్యాయపరమైన చిక్కులు, ఇంకో పక్కన ఆర్థిక పరమైన చిక్కులు, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటే సాధారణంగా ఒకవేళ ఇలాంటిది ఏదో ఏర్పడినా కానీ గతంలో హీరోలో లేకపోతే వాళ్ళు ముందుండి మీరు రిలీజ్ చేసుకోండి మేము కూడా చేశారండి. అలాంటి జరిగినాయి కానీ ఇలా ఆగిపోవడం అనేది జరగదు. రామారావు గారు ల్యాబ్కి వెళ్ళి సినిమా రిలీజ్ చేసే సందర్భం కూడా ఆయనే స్వయంగా వెళ్ళి ల్యాబ్ లెటర్స్ ఇవ్వకపోతే వాళ్ళు, అవును, నెగటివ్ ఉండేది, బాక్సులు ఉండేవి, అవి బాక్సులు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అదే డీటెయిల్స్ కానీ సంఘటనలు జరిగి కానీ ఇలాగ జరగలేదండి. ఇలా రిలీజ్ ఆగిపోవడం అనేది ఎక్కడో 1-2 సందర్భాల్లో జరిగినా ఇట్లాంటి అంటే నంబర్ ఆఫ్ ఎలిగేషన్స్ రావటం, నంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ డెఫిసిట్స్ రావటం, ఇది అంత జరగలేదు సార్. ఒక పక్క హీరోస్ వాళ్ళతోటి న్యాయపరమైన చిక్కులు ఎలా జరిగినాయి అంటే ఇదివరకు బయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత బయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏరియాలు అమ్మేస్తారు ముందు. అవును, ఏరియాలు అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొంత అడ్వాన్స్ ఇస్తారు. ఆ తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈ రిలీజ్ టైంకి ప్రింట్ కాస్ట్ తో సహా తీసుకురావాలి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు థియేటర్స్ దగ్గర అడ్వాన్స్లు తీసుకుంటారు. ఒక్కో థియేటర్ దగ్గర ఎన్ని థియేటర్లు అయితే 20 థియేటర్లు అనుకోండి, ఆ 50,000 దగ్గర నుంచి ₹1,00,000 దగ్గర నుంచి అడ్వాన్స్లు తీసుకుంటారు. అంటే వాళ్ళు మా దగ్గర ఆడించండి, మా థియేటర్లో ఆడించండి అని చెప్పి వాళ్ళు ఏంటంటే క్రేజీ ఫిల్మ్స్, ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి, నంబర్ ఆఫ్ థియేటర్స్ బుక్ చేస్తారు. అండి అప్పుడు ఏం చేస్తారు, ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి పడతారు. ఇదివరకు ఎలా జరిగింది అంటేనండి, ఇది ఇలాగా లాస్ట్ వచ్చేటప్పటికి థియేటర్స్ డబ్బులు వచ్చినా కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. ఈ సినిమా కూడా 50% వచ్చినాయి అలాంటి అడ్వాన్సులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవును, అడ్వాన్స్ రాకపోవడం ఒకటి చెప్పనండి, 50% రావడం కూడా కరెక్టేనండి. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు రేట్లకు అమ్మేయటం మెయిన్ బడ్జెట్ లో తీగిపోవటం అండి మెయిన్. దీనికి మెయిన్ కారణం ఏంటంటేనండి, ఓవర్ బడ్జెట్ చేయటం. ఇంచేదంటే ఒక లిమిట్ ఉంటది కదా సార్. ఇప్పుడు మీరు ఇంత అన్నం బకాసుడిలాగా ఇంత అన్నం పెడితే మీరు తిరగలరా? అలాగే ఆడియన్స్ ప్రేక్షకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా కొంత లిమిటెడ్ దీంట్లోనే ఉంటారు. ఎప్పుడు కూడా లిమిటెడ్ గా వెళ్ళడం, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే వాళ్ళ 2,000-3,000 ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నారా? ఏమండి, అది లేదు. కాబట్టి కొంత మన లోపం అండి, కొంత ఇండస్ట్రీ లోపం. మన లోపం అంటే అందరికి సంబంధించిన లోపం ఇది. ఎందుకంటే ఇది వరకు ఏమండి 20 రోజుల్లో సినిమాలు తీసినవి సంవత్సరం అండి. అవును, ఏమండి 20 లక్షల్లో తీసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయింది. అవును, తర్వాత పెద్ద ఆర్టిస్టులతోటి
తర్వాత 50 లక్షల లోపు తీసిన సినిమాలు కూడా కోట్లు గడించినాయి, 4-5 రెట్లు ఎక్కువ సంపాదించారు. 4 రెట్లకు సంపాదించినాయి. ఏమండి దీనివల్ల గ్రాండీర్ వల్ల సినిమా ఆడుతుందంటే నమ్మకాలు లేవండి. గ్రాండ్ వల్ల ఒక రాంగ్ కథ కావచ్చు, కథ చర్చల్లోనే కొంత కథ నిర్ణయించుకోవటంలోనే ముందు మెయిన్ ఇది ఆధారపడుతుంది సినిమా కంటెంట్ అనేది ఒకటి. ఏమండి ఆ ఎమోషన్ కనుక క్యారీ అయితే ప్రేక్షకుడు కనుక గుర్తుంటే ఒక్క సినిమాతో జెమిని స్టూడియో తిరగబడిపోయింది. ఎట్లా అంటే అండి భూతయ్య మగన అయ్యో అనే సినిమా ఒక తీశాడండి ఆయన, వాసుదేవరావు గారు. ఒక లాంగ్వేజ్ లో తీస్తే ఓకే, ఎవరు ఆయన వాసన గారు బాగా చేసేవాడండి. జెమిని వాసన గారు కుముదం అనే పత్రిక కొనేశాడు, తర్వాత జెమిని స్టూడియో కొన్నాడు ఆయన. జెమిని స్టూడియో ఆయనది కాదు. ఆయన తర్వాత ఇప్పుడు మీరు ఈ వస్తువులు ఉన్నాయి చూసారా, ఏ వస్తువులు? ఎక్విప్మెంట్ అక్కడ కాదు, ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేస్తాం చూసారు, ఫ్లిప్కార్ట్. అవును, ఫ్లిప్కార్ట్ ను అమెజాన్, ఆ వ్యాపారం చేశాడు ఆయన. ఓకే, ఆ వ్యాపారం చేసి ఈ వస్తువులు ఎవరికైనా కావాలంటే డోర్ డెలివరీనా? డోర్ డెలివరీ ఓకే, ఏజెన్సీని పెట్టుకుని చేసి అప్పుడు జెమిని స్టూడియో అమ్మకానికి వస్తే అది కొని, అది అప్పుల్లో ఉంటే కుముదాన్ని కొని తను రన్ చేశాడు. ఓకే, వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండి. అంటే చిన్న వస్తువును కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసి డబ్బు విలువ జాస్తి. ఇవాళ ఏంటంటే ఈ గ్రాండీస్ ఏంటంటే ఇది, దీనికి మన తెలుగు మార్కెట్ ఎంత, పాన్ ఇండియా అయినా కూడా, పాన్ ఇండియా అయినా మన తెలుగు వాళ్ళగా అక్కడికి వెళ్ళేది, మన తెలుగు ఆర్టిస్టులేగా. వాళ్ళు డబ్ చేస్తున్నారు కదా భాషలో, డబ్ చేస్తున్నారండి. డబ్ చేసినా కూడా ఏమైనా కూడా వాళ్ళ ఓన్ గా ఫీల్ అవర్గా కొంత పార్ట్ వరకే తీసుకుంటారు. అంతే, డబ్బింగ్ అన్నట్టు ఉంటది వాళ్ళకి. అంతే కదా, వాళ్ళ ఓన్ గా ఫీల్ అవరు. ఓన్ గా ఎలా ఫీల్ అవుతారు? ఇది మా సినిమా అన్నట్టు ఫీల్ అవరు. షోలేలాగా ఫీల్ అవుతారా? ఇప్పుడు ఎంత యాక్షన్ ఉన్నా కూడా షోలేలాగా ఫీల్ అవ్వరు కదా. కాకపోతే ఆ డబ్బింగ్ కాస్ట్ తగినట్టుగా వాళ్ళు ఇస్తారు డబ్బులు మనకి. అదే అందులో బాగుంటే అదే. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటేనండి, సరే ఇది ఆగడో దూకుడో సినిమా అప్పుడు ఈరోజు తమిళనాడు ఇదిలో అప్పటి నుంచి వీళ్ళు మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తెలియదండి వాళ్ళకి, నిర్మాతలు తెలీదా? వాళ్ళు ఆల్రెడీ ఆగస్ట్ లోనే నోటీస్ ఇచ్చారంట. నోటీస్ ఇచ్చారు కదా. నోటీస్ కాకపోతే ఏంటంటే సింగిల్ జడ్జి వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చేటప్పటికి వీళ్ళు భరోసాతో ఉన్నారని చెప్తున్నారు. భరోసా ఉండకూడదు కదా సార్. వాళ్ళేమో డివిజన్ బెంచ్ కేసు అనేది భరోసా అని ఎలా ఉంటారంట, మీకు ఒకళ్ళకి అప్పు ఇవ్వాలన్నప్పుడు ఇట్ ఇస్ యువర్ లీస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పార్ట్ పేమెంట్ ఇచ్చేసి మా రిలీజ్ కాపండి అని, అంత భరోసా ఎలా చేస్తారు వీళ్ళు? ఎంతో కొంత చేసుకోవాలి. దీని డబ్బులు క్లియర్లీ లెటర్ తీసుకోవాలి. ఇది వరకు నేను చెప్పాను కదా, ఇప్పుడు ల్యాబ్ లెటర్ ఫైనాన్షియల్స్ కి ల్యాబ్ లెటర్ చేస్తారు. అవును, మా గురువు గారు కూడా ఒకటి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఓసి లాంటిది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ప్రింట్ ల్యాబ్ నుంచి వెళ్ళాలి కాబట్టి ప్రింట్ లెటర్ లేకపోతే ఎవరండి. ఇప్పుడు ఫైనాన్షియల్స్ కూడా ఏం చేస్తారు ఇది వరకు, మరి ఇప్పుడు ఎలా ఉందో మరి డిజిటల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు క్యూబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా అదే సిస్టమ్ కూడా వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవాలి. వీళ్ళు లెటర్ ఇస్తే తప్ప వాళ్ళు క్యూబ్ ప్రింట్లు తీరు. కంటెంట్ ఎవరండి? ఇది వరకు ప్రింట్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అన్ని హార్డ్ డిస్క్ లో పోవడమే కంటెంట్ అంతా. ల్యాబుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు 2 గంటల వరకు ప్రింట్లు వెళ్ళిన సందర్భాలు నేను చూశానండి. మా గురువు గారి చూశాను, శాస్త్రి గారి. సరే ఇది వరకు అడిగారు కదా మీరు, మా గురువు గారితో ఒకటి చెప్తాను నేను. ఒక సినిమా రిలీజ్ కావాలి, శంకర్ గారు అని ఫైనాన్సర్ ఉన్నాడు. ఫైనాన్సర్ ఉంటే ఆయనకి మరి లెటర్ ఇచ్చారు. ఆయన రిలీజ్ లెటర్ ఇవ్వాలి ఆ సినిమాకి. రిలీజ్ లెటర్ గురుగారి సినిమాకి ఇవ్వాలి. ల్యాబ్ లెటర్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేశాడు ఆయన, గురువు గారి దగ్గర ఎదురు పడితే మనం ఎక్కడ లొంగిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓకే, ఊళ్ళోనే ఉన్నాడు కానీ అజ్ఞాతంలో ఉన్నాడు, తెలియకుండా. మరి ఒక బాధ్యత గల నిర్మాత ఆయన ఊరుకోవచ్చండి. ఏం చేస్తాడంటే సినిమా నుంచి వాళ్ళ డబ్బులు కదా, ఇది నాది పోతే 10-15 లక్షలు పోద్ది, 20 లక్షలు పోద్ది అని ఊరుకోవచ్చు. అలా కాదు, సినిమా వేసామంటే రిలీజ్ చేయాలి. అది నిర్మాత బాధ్యత కూడా. ఆ నిర్మాత బాధ్యతగా ఉంటే ఇలాంటి ఎపిసోడ్స్ రావండి.
ఇప్పుడు అఖండకు వచ్చిన ఎపిసోడ్స్ రావు. అదే నిర్మాత బాధ్యతగా ఉండాలి ఖచ్చితంగా. ఏమండి తన బ్యాక్ అప్పటికి ఈయన వేరే నిర్మాతలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి బాలకృష్ణ గారే వీళ్ళకి ఇచ్చారంట. వీళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళని కొంచెం బయటపడేద్దామని చెప్పేసి. ఇబ్బందులు ఉన్నప్పుడు మరి అది కూడా చూసుకోవాలి కదండి. ఇచ్చారు, ఆయన ఇచ్చిన మర్యాదని వీళ్ళు కాపాడుకోవాలి. అదే మరి ఇప్పుడు ఇచ్చారు, ఇంటికి ఇచ్చుంటారు, అప్పులు ఉన్నారు ఇచ్చారు, అప్పులు తీర్చడానికి ఇచ్చుంటారు. కానీ మరి ఆ అప్పులు అనేది బాలకృష్ణ గారికి కూడా తెలియాలి, ఆయనకి తెలిసి ఉండదుగా. ఇబ్బందులు ఉన్నాయో తెలుసు తప్ప ఈ వెనకాల ఏమేమి ఉన్నాయో చాలా ఉన్నాయటండి అప్పులు. చిన్న చితక అని చాలా ఉన్నాయట. అదే తీర్చాల్సి. ఇది చెప్తాను. ఈ సినిమాకి సంబంధించి కూడా వాళ్ళు చాలా ఫైనాన్స్ తీసుకున్నారు, అది క్లియర్ కాలేదు. ఫైనాన్స్ తీసుకోకుండా ఎలా అవుద్దండి? చెప్పండి, అది ఎక్కువ అయిపోయింది అనేది. ఎక్కువకుండా ఎలా అవుద్దండి? ఏమండి ఎంత కావాలో అంతే చేయాలండి, ఎంత కావాలో అంతే చేయాలి. దాన్ని టూ మచ్గా మన మార్కెట్ మించి చేసే పాన్ ఇండియా సినిమా అనేది ఒక లెవెల్ వరకు ఓకే అండి. ఒక లెవెల్ వరకు దీనికి ఎంత వస్తుంది, మన డబ్బింగ్ చేస్తే అక్కడ ఎంత వస్తుంది అనేది ఒక క్యాల్కులేషన్ కావాలి. మన సినిమాని ఎంత చూస్తారు వాళ్ళు, అవును, రెగ్యులర్ లాగా చూడరుగా, డబ్బింగ్ సినిమా లాగా చూస్తారు. అది అలాగే తమిళ్లో కూడా, తమిళ్లో అయితే మన వాళ్ళని అసలు లెక్క చేయరు. మీరు ఎప్పుడైనా చూసుకోండి. మనమైనా అంతే, మనం ఇంకా ఆదరిస్తాం ఎక్కువ. మన ఎంతమంది హీరోలు ఇప్పుడు తమిళ హీరోలు సినిమాలు ఇక్కడ మనం ఎక్కువ ఆదరిస్తాం, వాళ్ళు చేయరండి. వాళ్ళు అలాగ మన సినిమాలను అంత కేర్ చేయరు వాళ్ళు. ఏమండి అలాగా ఇప్పుడు దాదాపుగా ఈ నటికుమార్ కూడా వైజాగ్ కొన్నాడంట, దాదాపు 9-10 లక్షలు ఇచ్చి. మరి నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఆయన థియేటర్ వాడికే ఆయన వైజాగ్ కొన్నాడు. వైజాగ్ ఏరియా కొంటే 10 లక్షలు అంటారు. 10 కోట్లు. అదే 10 లక్షలు కాదండి, కోటి. ఇది వరకు మా దీన్ని చెప్పానండి మీరు. 10 కోట్లు కొన్నాడు. మరి నువ్వేం చేస్తావంటే ఎందుకు వస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది, నేను చేస్తా అన్నాడు ఆయన. అడిగాను నేను, పాపం అడిగాను. చేస్తే ఇలాగా బాలకృష్ణ గారు తగ్గించుకుంటున్నారంట, నిన్న వార్త. బోయపాటి తగ్గించుకున్నాడంట. ఎంత తగ్గించినా తగ్గించడం అంటే వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన డ్యూ ఏదైతే ఉందో అది ఇంకా ఇవ్వాల్సిన పని లేదు, ఇంకా మీరు అన్నట్టుగా చెప్పారని వదులుకున్నారు వీళ్ళు. వదులుకోవడం కాదు సార్, వదులుకోరు ఎప్పుడు కూడా. ఏంటంటే తర్వాత పోస్ట్ పోన్మెంట్ అనమాట. కరెక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మా వల్ల ఇబ్బందులు ఉండవు అని క్లియర్ చేశారు. ఇచ్చారు లీస్ట్ రెస్పాన్సిబిలిటీ, డైరెక్టర్ గాను ఇది గాను రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మీరు సెట్ చేసుకోండి అని చెప్పారు. చెప్పారు. మరి వాళ్ళు హీరోస్ వాళ్ళు కూడా వేరే వాళ్ళు మాట్లాడాలి. వేరే వాళ్ళు మాట్లాడి మేము హామీ ఉంటామంటే, ఇదివరకు ఎలా ఇచ్చేవాళ్ళు తెలుసు, కోర్టుకి చెప్తే గానీ మేము బయట సెటిల్ చేసుకున్నాము, మీరు గ్రీన్ సిగ్నల్, వాళ్ళు లెటర్ ఇవ్వాలి, వీళ్ళు లెటర్ ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేసేవాళ్ళు తెలుసండి, వీళ్ళు నిర్మాత ఇవ్వాలనుకోండి, సపోజ్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వీళ్ళు బాకీ తీరలేదు, బాకీ తీరినప్పుడు డిస్ట్రిబ్యూటర్ లెటర్ రాసిచ్చేవాడు, మీ బాకీ తీర్చిన తర్వాతే నిర్మాతకు పంపిస్తాం మేము. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్స్ కదా, ఒకవేళ ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్ అయినా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, అంటే మొత్తం ఒకే దానికి ఇదివరకు ఒకే డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. శ్రీ ఫిల్మ్స్, లక్ష్మీ ఫిల్మ్స్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఈ డిస్ట్రిబ్యూటర్ లెటర్ రాసిస్తాడు, కలెక్షన్స్ వచ్చిన కలెక్షన్స్ లో ముందు మాది పోను, ముందు మీకే ఇస్తామని. ముందు వాళ్ళు కమిషన్ తీసేసుకుంటారు. అంటే థియేటర్ కి వాడికి ఉంటాయి కదా, అవన్నీ కమిషన్ తీసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఇది ఇప్పుడు చెప్పాను కదండి, ఇది కూడా చెప్పాలి మీకు. మా గురువు గారు చెప్పాను కదా, ఫైనాన్స్ దాక్కున్నాడని చెప్పాను కదా. దాక్కుంటే ఎక్కడ ఉన్నాడు అంటే పట్టుకుంటే అబిడ్స్ లో ఒక చిన్న లాడ్జిలో ఉన్నాడు. మొత్తానికి ఎంక్వైరీ చేసుకుని కనిపెట్టారు. ఆయన లాడ్జ్ లో దాక్కున్నాడు. బాగా వీరికి నెట్వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి కనుక్కున్నారు. లేకపోతే కనుక్కోలేరు కదా. ఏమంటే అప్పుడు ఏం చేశారు, చెన్నైలో, ఇక్కడ హైదరాబాద్ లో అబిడ్స్ లో. అదే అబిడ్స్ అన్నారు కదా, ఏ సంవత్సరం ఇది? ఇదే లాస్ట్ ఇక 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో. 20 ఏళ్ల క్రితం వెళ్ళి ఆ మెట్లు, సన్నటి మెట్లెక్కిన తర్వాత ఒక మహా దర్శకుడు చూడకూడని పరిస్థితి అది. ఆ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఏమంటే సినిమా అవతల పాడేస్తాను, నాకేం పర్వాలేదు అనుకున్నాడు అనుకోండి, ఏం పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, అలాంటి దర్శకుడు లాడ్జికి వెళ్ళి
డోర్ కొట్టి ఆ, మీకు ఏదైనా కావాలంటే ముందు మీది ఇచ్చిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఇచ్చిన తర్వాతే, మీరు వచ్చిన తర్వాత మేము చేస్తాం. ఉమ్, అంచేత మీరు నన్ను నమ్మి, నేను నమ్మితే ఇంకా ఉంటానని నమ్మితే, ఉమ్, ఇంకా నేను పని చేస్తానని నమ్మితే ఆ లెటర్ ఇవ్వండి ఉమ్. అని అడిగారు. ఏం చేశాడు ఆయన? ఫైనాన్స్ ఇచ్చాడు. అయ్యో మీరు సార్ మీరు ఇలా రాకూడదు సార్ అది ఉమ్. అని చెప్పి ఆయన నువ్వు స్టన్ అయిపోయి ఉంటాడుగా, వచ్చావు, ఆయన స్టన్ అయిపోయి ఉంటాడుగా అసలు. స్టన్ అయిపోయాడు. డోర్ తీయంగానే సార్ అంతే. ఆ. అలాగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎలాగ ఎందుకు చదువుతున్నాడు అంటే, అంటే ఇలాంటి రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటారు? ఫస్ట్ డైరెక్టర్ బడ్జెట్ లో చేయాలి. ఉమ్. డైరెక్టర్ మీద ఆధారపడు. అది పాయింట్, మెయిన్ మెయిన్ పాయింట్. పాయింట్ డైరెక్టర్ అండి. ఎంత తర్వాత ఉమ్. వాళ్ళు కూడానంటే నువ్వు ఇంత ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి వీళ్ళు కూడా, హీరోలు కూడా కొంత చెప్పాలి సార్. ఉమ్. ఇప్పుడు నేను అనేది వాళ్ళు ఎంతవరకు వచ్చి చేస్తారంటే బాగా రావడానికని కృషి చేస్తారు వాళ్ళు, ఆడుకుంటారు వాళ్ళు. కానీ ఆ బాగా రావడంలో ఎందుకంత ఖర్చు పెట్టాలి? ఉమ్. ఇప్పుడు పర్పస్ఫుల్ గా ఉండాలి వేస్తే. ఇప్పుడు గుణశేఖరు చార్మినార్ వేశాడండి, దానికి ఒక పర్పస్ ఉంది. ఒక్కడికి సినిమాకి పర్పస్ ఉంది. ఎలా పర్పస్ అంటే, దాంట్లో ఒక 20 రోజులు షూటింగ్ ఉంటే సినిమాలో 3 వంతులు అక్కడ ఉంటే చెట్టు వేయాలి. అవును. 4 రోజులకి 5 రోజులకి చెట్టు వేశారనుకోండి, ఎంత లాస్ అండి అది. తర్వాత ఓవర్ బడ్జెట్ ఎప్పుడు కూడా ఏమండి, పేర్లు వద్దు కానివ్వండి, ఇప్పుడు చేసే ఓవర్ బడ్జెట్ వాళ్ళందరూ కూడా చాలా సినిమా ఇండస్ట్రీని నాశనం చేశారు. ఇది ఆరోగ్యకరంగా ఏది ఒక విలేజ్ లో ఇప్పుడు ఎడ్ల బళ్ళు, ఇలాగ వాతావరణం, సూర్యుడు చంద్రుడు చెట్లు, చక్కటి వాతావరణంలో జరుగుతున్న సినిమాని తీసుకెళ్లి దరిద్రం చేసేసి ఇదిగో ఇట్లాంటి పరిస్థితి తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్న కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్న దానికి ఉదాహరణ అఖండ. తర్వాత వీళ్ళు కూడానండి మెయిన్ డైరెక్టర్ అండి నా ఉద్దేశంలో. నేను డైరెక్టర్ కాబట్టి నేను చెప్తున్నానండి. నేను రామ్ నగర్ లో కూడా బడ్జెట్ లో తీశానండి. నేను రామ్ నగర్ తీసుకెళ్లి గుర్రాలను తీసుకొచ్చి సర్దార్ ఏమండి అక్కడికక్కడే ఎలా తీయాలో ఎలా ప్లాన్ చేసి ప్రొడ్యూసర్ కి ఇబ్బంది కలగకుండా ఆలోచించి తీశాను. ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే అంత పెద్ద దర్శకుడు. అట్లా అయిపోయింది. తర్వాత వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి చేస్తున్నారు తప్ప నిర్మాత ఏమిటి అనేది కాదు. నిర్మాతలు ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ఇది వచ్చిన తర్వాత మోజు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ డైరెక్టర్ అయితే తప్ప పాన్ ఇండియాలో ఇది దొరకదు, మనకు బిజినెస్ తెచ్చుకోవాలా. ఒక సినిమా చేసేస్తారు సార్, ఒక సినిమా చేసేస్తారు. ఆ తర్వాత డబ్బేలమంట. బాహుబలికి కూడా నష్టం వచ్చిందని విన్నాను నేను. 1700 కోట్లు 18 కోట్లు అంటారు చూసారు, 1800 కోట్లు వచ్చింది నేను విన్నానండి ఒక డిస్కషన్ లో. వేరు అది మరి కరెక్టో కాదో తెలియదు కానీ ఊరికే విన్నాను నేను. అంటే ఇప్పుడు చెప్పటం వేరు సార్. ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 100 కోట్లు ఫేక్, ఇవన్నీ ఫేక్. అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారనుకోండి ఏమవుద్ది? ఏదో మేము పబ్లిసిటీ కోసం చెప్పామంటారు. అంచేత ఇప్పుడైనా సరే అంటే జనరల్ గా బాలకృష్ణ గారి సినిమా అలా రాదు సార్. అవును, జనరల్ గా నా ఉద్దేశం. ఆయన కూడా నిర్మాతలు దర్శకులు మనిషి, ఆర్టిస్ట్ ఆయన. అవును, బాలకృష్ణ గారు అంటే చాలా రీజనబుల్ రెమ్యూనరేషన్. తర్వాత అండి బాలకృష్ణ గారికి తండ్రి క్రమశిక్షణ బాగా ఉందండి. తండ్రి వంటి గౌరవం ఉంది. ఒకసారి భైరవ దీపానికి ఇన్సిడెంట్ చెప్తాను. భైరవ దీపానికి బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారు. సింగత్త శ్రీనివాసరావు ఇప్పుడు జనరల్ డైరెక్టర్ ఏం చెప్తారంటే ఆయనకి టైం ఉంటే ఆ టైంకి రండి అని చెప్తారు. ఆయన ఏ టైంలో ఆ ముందులో మేము మాకు వేరే సీన్స్ ఉన్నాయి అని చెప్తారు. వీళ్ళు పంపించి 12 గంటలకు రమ్మన్నారు బాలకృష్ణ గారు. అప్పుడు ఇంట్లో కూర్చున్నాడు ఆయన. రామారావు వచ్చారు. ఏమి ఇంకా మీరు వెళ్ళలేదు ఏమిటి అన్నాడు. షూటింగ్ ఉంది కదా, వెళ్ళలేదు. ఇలా రమ్మన్నారు అండి. వాళ్ళు రమ్మంటారు కానీ మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ? మీరు ఎవరి కాల్ షీట్ ఇది? వాళ్ళది. డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? వాళ్ళు ఇచ్చారు. అంచేత మీరు వాళ్ళు తీసినా తీయకపోయినా టైం అక్కడే ఉండాలి అంతే. వెదర్ దే టేక్ ఇట్ యాజ్ ఆర్ నాట్. మీకు షాట్ తీసినా తీసిపోయినా మీరు వాళ్ళ అధీనంలో ఉండాలి. ఇంట్లో కాదు. వారంటారు
ఏదో మన మీద గౌరవం కొద్ది వాళ్ళు అంటారు, చెప్తారు. కానీ వాళ్ళ గౌరవం కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అని వెంటనే వెళ్ళండి మీరు అని పంపించేశాడు. సో ఇలాంటి క్రమశిక్షణ బాలకృష్ణ గారిది కూడా. అదే బాలకృష్ణ గారికి తండ్రి నుంచి తెలుసు తండ్రి. పాపం. ఇన్ని ఒకటి చెప్పనండి, సినిమాకే ఇంత ఖర్చు అవుతుందంటే కంట్రోల్ ఉండాలి కదండి, తెలియాలి కదా మన బడ్జెట్ ఏమవుతుంది, రేపు మనం ఎంత కమ్మాం, ఎంత కమ్మాం, మనకి ఎంత వస్తుంది, ఎంతకు వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఫైనల్ గా రిలీజ్ టైంకి సరే 5వ తారీఖు రిలీజు, 1వ తారీఖు లెక్కలు ఉంటాయిగా, అవును తెలుసుకుంటారుగా. అప్పుడు బతిమాలి వెళ్ళి కాళ్ళు ఏదో పట్టుకుని అంటే 20 మీరు 5వ తారీఖు రిలీజ్ చేయండి, చేయించినవ్వండి, అప్పటి వరకు మీరు అడ్డు రాకండి, కొంచెం మీరు ఇచ్చేస్తే అని చెప్పి వీళ్ళు నిర్మాతలన్నా చేయాలి కదా, రిక్వెస్ట్ చేస్తే అయి ఉండేది చేయాలి కదా. పోనీ ఒకవేళ ఇంకా ఏ కావాలంటే ఎవరి చేత రికమెండ్ చేయించుకోవచ్చుగా. ఏరోస్ వాళ్ళు తెలిసి ఉంటారు కదా, ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఫైనాన్స్ చేసుకోవచ్చండి. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ఆగినా పర్వాలేదు అనుకున్న ఇదిలో ఆపేస్తే, సినిమా ఆపేస్తే అంటే ప్రేక్షకులు అంత దాకా రారని వీళ్ళు అనుకుని ఉంటారు. అది సినిమాని ఆపేసేదాకా సార్ మీరు ఎలా అనుకుంటారు? ఒకసారి కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారిగా జరిగింది ఇది, రెండోసారి మూడోసారి అంటారు జరుగుతుంది. ఇది వాళ్ళ మధ్య ఈ కోర్టు గొడవలు అనేది కొన్ని సంవత్సరాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, అక్కర్లేదండి. అదే ఇప్పుడు డేంజర్ అనేది బాగా ఉన్నప్పుడు, తుఫాన్ వస్తుంది అనుకున్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. గవర్నమెంట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అలాగా అక్కడ ఎక్కడెక్కడ పెట్టాలి వాళ్ళని, జనాలను ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, వాహనాలు ఎక్కడ సురక్షితంగా ఉంచే బాధ్యత కాబట్టి వాళ్ళు చేయాలి కదండి. ఇక్కడ కూడా ఇంత డబ్బు ఇటు నిర్మాతలతో ఎక్కువ బాధ్యత అండి. ఇప్పుడు డైరెక్టర్ గారు తీసేసిన తర్వాత తన పని ఏదో తను చేసేసి ఇచ్చేస్తారు. ఇది వరకు మా గురువు గారు ఏం చేసేవారు అంటేనండి, ఏంటి ఎంత కంఫర్ట్ గా ఉందా, ఏ ప్రాబ్లమ్స్ లేవుగా, రిలీజ్ కి ఏం ప్రాబ్లమ్స్ లేవుగా అని అడిగేవారండి. ఇప్పుడు అంత బాధ్యతగా ఎవరు అడుగుతున్నారు సార్? అడిగినా కూడా ఎవరు కేర్ చేస్తారు? అంటే ప్రొడ్యూసర్నే వాళ్ళు అడిగేవాళ్ళు, ఇబ్బంది గురువు గారు వచ్చి చేసి బాధ్యతగా అడిగేవారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆయన సంతకాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి గురువు గారు. ఓకే, ఫైనాన్స్ కి ఇచ్చిన తర్వాత ఆయన కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరున్నారు అంటే అంత బాధ్యతగా ఎవరు ఉంటున్నారంటే, ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ వచ్చేసారు, యంగ్స్టర్స్ యూత్ అంటారు. యూత్ వల్ల ప్రయోజనం ఏంటంటే గంతులేయడానికి తప్ప మనకి. నేను అనేది అంటే సారీ ఏమనుకోవద్దు, అదేలే, ఎందుకంటేనండి బాధ్యతగా ఒక బాధ్యత అనేది ఒక పదవి అనేది బాధ్యతాయుతమైందండి. మెయిన్ అంటే 24 క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్ బాధ్యత కూడా అందరిదే ఉందండి, అందరికి సంబంధించింది. ఆ 24 క్రాఫ్ట్స్ లో నిర్మాత కూడా ఉంటుంది. నిర్మాత ఉన్నప్పుడు నిర్మాత యొక్క బాధ్యతలు కూడా వాళ్ళు మన అందరూ షేర్ చేసుకోవాలి. చేసామా, వెళ్ళిపోయామా, ఇది పోయామా, మన డబ్బులు మనకు వచ్చినాయా అని కాదు సార్ కావాల్సింది. అందుకని ఎస్పెషల్లీ నిర్మాత జాగ్రత్త పడాలి సార్. అదే ఒకవేళ నిర్మాతలు కనుక ముందే కనుక ఇవన్నీ, దట్ ఈస్ వై మురారి ఈజ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. నవ్వి పోదురు కాక నాకేటి సిగ్గు అన్నాడు చూసారా, అంచేత తను ఆత్రేయుని కూడా తన్నినట్టు తన్ని, నువ్వు ఎవరి కోసం రాస్తావు, నేను నీకు డబ్బులు ఇచ్చాను అని గదిలో తాళం పెట్టి రాయించిన సందర్భం మురారి. అంచేత అంత స్ట్రిక్ట్ గా ఉండాలి. అందుకే 8 సినిమాలు తీశాడు, చాలు పర్లేదు. 8 సినిమాలు తీసిన బ్రహ్మాండమైన సినిమా యువచిత్ర. అంచేత ఆయన నిర్మాత కాదా, కరెక్ట్ కాదా? కాబట్టి అలా తను అనుకున్న బడ్జెట్ లో కాదు, అంతకంటే మించి నిర్మాతకి ఏం తీస్తున్నారో తెలియాలి, ఈ సెట్ కి ఎందుకు వేయాలో, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియాలి. నువ్వు ప్రాపర్టీ అడిగావు, ఇది దేనికి ఉపయోగిస్తారు, అంత ఇంపార్టెంట్ ఇది అని కూడా అడిగాడు మురారి గారు. స్క్రిప్ట్ ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది, ఇది ఎంత ఎందుకు వెళ్ళాలి, కట్ చేయండి, నేను స్క్రీన్ ప్లేలో కూర్చుంటా అని చెప్పి స్క్రీన్ ప్లేలో కూర్చుని ఇంకోటి మా గురువు గారి దగ్గర కూడా ఆయన కూర్చున్నాడు. ఏ సినిమాకి? గోరింటాకి. ఏమన్నాడు తెలుసా, నాకు నారాయణ కవచం లాగా కాపాడినవాడు దాసు నారాయణరావు గారు అన్నాడు. ఇంచేదంటే ఇది వరకు నారాయణాస్త్రం లాగా నారాయణ కవచం అన్నాడు. ఏమండి ఎందుకన్నాడంటే, ఇది వరకు అందరూ ఈయన మురారి గారు వస్తారంటే, అబ్బో ఆయన దగ్గర సినిమా చేయలేవు,
మా ఇందరు సినిమా ఆయన భరించలేమనేవాడు. భరించలేమనేవాడు. మీకు తెలిసే ఉంటుంది అన్ని. అవును. ఏమండి, బట్ గురువు గారు అలా కాదు. ఏమో ఆయన టేస్ట్ ఏముంటుందో తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్ కూడా గౌరవిస్తేనే దర్శకుడికి గౌరవం, ఆ సినిమాకి గౌరవం. ఆ సినిమా గౌరవంగా రిలీజ్ చేస్తున్నాడు ఎవరండి? ప్రొడ్యూసర్. సరే, ఆ ప్రొడ్యూసర్ బాధ్యతను ఇప్పుడు ఎవరు నెరవేరుస్తున్నారండి? ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి. అదే ఇప్పుడు ఒక హీరో తగ్గించుకున్నంత మాత్రాన, డైరెక్టర్ తగ్గించుకున్నంత మాత్రాన సినిమా రిలీజ్ అవ్వండి. అంతటితో ప్రాబ్లం అనేది అండర్ ప్రొడక్షన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? అది ఒక బడ్జెట్ ఉందా మీకు? ఈ షెడ్యూల్ ఎంత ఖర్చు పెట్టాం, మనకి ఎంత వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వేసుకున్నారా మీరు? అది కావాలంటే అది ఎంతగానో ఇప్పుడు ఏదో కొండను తీసుకుని రమ్మంటాడు, కొండను తీసుకుని రమ్మంటే కొండ తెచ్చేస్తారా మీరు? అది అవసరమా కాదని కూడా నిర్మాత తెలియాలి. అంటే సబ్జెక్ట్ లో అవగాహన ఉంటే తెలియదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరికైనా నిర్మాత తెలుసండి ఏమని తీస్తున్నారు? అదే బిగినింగ్ ఏదో లైన్ చెప్తారు, ఇలాగా అఖండ 1 లాగా నంబర్ 2 తీస్తున్నారు. చాలా మంది తెలియదు నిర్మాతలకి సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు చాలా మంది ఎవరికి తెలుస్తుందండి? పైగా వాళ్ళు కూడా అసలు ఏదో ఒక ఆర్టిఫిషియల్ భేషజం వచ్చేసిందండి అందరికి, టెక్నీషియన్స్ కూడా. టెక్నీషియన్ నేమ్ చేయండి నేను, అందుకే ఆర్టిఫిషియల్ హడావిడి ఎక్కువ చేస్తున్నారు. అయితే మీరు యథావాత చెప్పేది ఏంటంటే, మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక సినిమా రిలీజ్ కావటంలో, ఒక పెద్ద సినిమా రిలీజ్ కావటంలో అందరూ కూడా బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అందరూ బాధ్యత ఫీల్ అవడం ప్రొడక్షన్ లోనండి. క్రమశిక్షణ అనేది ఉండాలి. బడ్జెట్ విషయంలో క్రమశిక్షణ ఉండాలి. అందరూ ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేది వెళ్ళిపోతారు ఏమండి. కానీ నిర్మాత ఎప్పటికప్పుడు ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ మనం బ్యాలెన్స్ లో వెళ్తున్నావా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత నిర్మాతకు ఉందండి. బ్లైండ్ గా ఏదో ఒక గ్రాండీర్ తీసేసాం అని పేరు చెప్పుకోవడానికి ఈ సినిమాతో అయిపోతుంది మొత్తం. సపోజ్ ఇప్పుడు ఇదే ఒక జెమినీ స్టూడియో మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది. అది స్టూడియో మొత్తం అంత కష్టపడి వాసన గారు సంపాదించిన ఆస్తి మొత్తం ఒక కొడుకుతోటి, ఆ కొడుకు డెసిషన్ తోటి 3 లాంగ్వేజ్లు. ఇప్పుడు ఎక్కడో తీశారు సబ్జెక్ట్ ని 3 లాంగ్వేజ్లు హిందీలో నచ్చుద్దని ఎలా అనుకుంటారు మీరు? తెలుగులో నచ్చుద్దని ఎలా అనుకుంటారు? మలయాళంలో నచ్చుద్దని ఎలా అనుకుంటారు? అంచేత యూనివర్సల్ సబ్జెక్టే కాదని జడ్జ్ చేయడం కూడా నిర్మాతలు ఉందిగా దర్శకుడి. అక్కడ దెబ్బతిన్నారండి. మొత్తం తీసేసి స్టూడియో అమ్మేశారు. ఇది వరకు మౌంట్ రోడ్ లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇద్దరు కుర్రోళ్ళు లాగా ఆర్చ్ లో మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. మెడ్రాస్ వెళ్తే అదొక దర్శనీయ స్థలం లాగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. అంచేత ఇప్పుడు అఖండ విడుదల కాకపోవడానికి కారణం మెయిన్ వీళ్ళ భరోసాతనం, నిర్మాతల భరోసాతనం. ఏమండి, క్యాల్కులేట్ చేసుకోపోవటం. 1వ తారీఖు నుంచి వీళ్ళు రిలీజ్ అవుతుందంటే 1వ తారీఖు నుంచి వీళ్ళు ప్లాన్ చేయాలి, ఎవరెవరికి ఏమి ఇవ్వాలి. అయితే ముందు నుంచే బాలకృష్ణ గారు మీకు ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇస్తాం, డైరెక్టర్ గారు మీకు ఇలా ఇస్తాం, ఇగో టెక్నీషియన్స్ మీకు ఖచ్చితంగా ఇస్తాను నేను అని చెప్పుకోవాల్సిన బాధ్యత నిర్మాతల గారికి ఉందండి. సో ఇదంతా ఏం చేస్తారు, వాళ్ళు కూడా యూత్ కదా, మరి వాళ్ళు కూడా చేత కొంచెం జాగ్రత్తగా ఇచ్చుంటే ఈ బాధలు వచ్చేది కాదేమో నా అభిప్రాయం. ఏ రోజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు బతిమాలకైనా సరే సినిమా రిలీజ్ అని, బాలకృష్ణ సినిమా అనేది ప్రెస్టేజ్ అండి. అవును కదా ఏమండి, చాలా మంది ప్రెస్టేజ్ ఇష్యూ. అవును, పైగా ఆయన ఊరికే హీరో మాత్రమే కాదుగా, ఆయన సినిమా బయట కూడా ఆయనకు ఒక స్టేచర్ ఉందిగా. సినిమా బయట స్టేచర్ అపోజిట్ గా కామెంట్స్ ఎట్లా వస్తాయండి? ఇప్పుడు ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటది. ట్రోలింగ్ అదే చెప్పేది. అదే ఇప్పుడు చాలా మంది బాధపడుతుంది కూడా అదే. తర్వాత ఆయన తపస్సు అంతా వేస్ట్ అయిపోయినట్టుగా అయింది. తపస్సులాగా చేశాడు ఆ సినిమా. ఆయన షూటింగ్ అలాగే చేశారు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా పబ్లిసిటీ మొత్తాన్ని, ప్రమోషన్ మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని తిరిగారు. పైగా ఆయనండి ఒక నటనావేశపరుడు అండి. ఆయన నటనలో ఆవేశం ఉన్నవారు. ఆయన అంటే అంత సిన్సియర్ గా చేస్తారు ఆయన. రామారావు గారు ఎలాగైతే సీతారాం కళ్యాణ్ రామారావు గారు ఎలాగైతే 10 తలలు చేయడానికి 20 గంటలు అలాగే నుంచుని ఉన్నారు అన్నపానం లేకుండా, అలాంటి క్యారెక్టర్ ను పుణికి పుచ్చుకున్నవారు బాలకృష్ణ గారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆయన మించి కూడా కష్టపడుతున్నారు ఆయన. రామారావు అప్పటికో అంటే ఇప్పుడే పరిస్థితుల ప్రకారం, అంటే పరిస్థితుల ప్రకారం అట్లాగా
అంచేత ఆయన అలాంటి హీరోని పెట్టుకొని అలాంటి హీరో నిర్మాత ఇలా పైగా చేశారు. ఆయన సినిమాలు ఇలా అవ్వటం అనేది చాలా ఇదండి. అఫ్ కోర్స్ వచ్చిన తర్వాత భగవంతుడి దయ వల్ల, శివుడి దయ వల్ల బాగా ఆడుతుంది. ఎప్పుడు రిలీజ్ అయినా ఆడుతుంది నమ్మకం ఎప్పుడు అయితే రిలీజ్ అయినా ఆడుతుంది. అఖండ 2 అనేది ఏమి డిసప్పాయింట్ చేయదండి. ఎంచేదంటే అది కనపడుతుంటేనే ఒకటండి. అదే నిన్న మీతో ఫోన్లో చెప్పినట్టు అన్నం ఎక్కువ తినలేము మనం. ఎంత తినాలో అంతే తినాలి, లేకపోతే ఆరోగ్యం పడుతుంది. తర్వాత ఇప్పుడు నిద్ర మాత్రలు ఉన్నాయి. 2 వేసుకుంటే నిద్ర పడుతుంది, 10 వేసుకుంటే ఇదే ఇప్పుడు అక్కడ 2. అది అంటే నిర్మాతలు చేసిన పని మెయిన్ గా ఇట్లా తయారవడానికి. అంటే నిర్మాతలు చేయడం అంటే మీరు ఇవ్వలేకపోవచ్చు, డబ్బు మీ దగ్గర లేకపోవచ్చు, అప్పులు ఇది ఇవ్వకపోవచ్చు, కానీ మీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. అవును, సినిమాలు తీస్తారు కదా, ఇంకా బోల్డన్ని సినిమాలు తీశారు. ఇంతకుముందు నెగిటివ్లు ఉన్నాయి, బోల్డన్ ఉన్నాయి. అవును, అవన్నీ తీసుకెళ్లి ఇచ్చేస్తే ఒకసారి పద్మనాభం గారు ఇప్పుడు యాక్చువల్ గా అదే జరిగింది అంటున్నారు. దూకుడు అనే సినిమా పెద్ద హిట్ అయింది. దాని టైటిల్ కావాలని వాళ్ళు అడిగారు, ఇచ్చేస్తే అయిపోయి ఉండేది. అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు మీరు అనుభవించారు పదాలేగో, ఆ దూకుడు సినిమా అనుభవించేశారు కదా. అవును, అనిపించారా లేదండి? అనిపించిన తర్వాత ఇంకేంటి సార్ మీకు? అది ఉండకూడదు కదా. అది సార్వజనీనంగా ఉండాలి. ఇప్పుడు సినిమా అనేది వరల్డ్ వైడ్ గా ఒకే దీంట్లో ఉండాలి, థియరీలో ఉండాలి. కానీ ఇలాగా ఇది నాకే సొంతం, నాకే అంకితం అని అనుకుంటూ వచ్చారు ఎవరు అనుకుంటూ వల్ల వచ్చిన. ఓకే సార్, ఇది బాగుంది. ఇప్పుడు ఇదే గనక ఎన్టీ రామారావు గారికి ఇలాంటి స్థితి ఎప్పుడన్నా తటస్థించిందా? అంటే సినిమా కాకపోయినా వేరే వచ్చిందండి. రామారావు గారు ఎంత డిసిప్లిన్ గా సినిమా తీస్తారో తెలుసు. ఏమండి, అనుకున్న టైంలో ఇంకొక విషయం చెప్పాలండి రామారావు గారి గురించి, చెప్తాను దీని తర్వాత. ఒకసారి రామారావు గారు ఒక సినిమా తీశారు సార్. ఆ సినిమా తీసిన తర్వాత బయట రష్ చూసిన తర్వాత వేరే టాక్ వచ్చింది. లేకపోతే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ప్రొజెక్షన్ లోనో ఒక హార్డ్ టాక్ వచ్చింది, ఈ సినిమా పెద్దగా లేదు ఇదని చెప్పేసి. ఇమ్మీడియట్ గా డిస్ట్రిబ్యూటర్ ఎవరు కాదు, మన బిఎంసి దొరస్వామిరాజు గారు వచ్చి ఒక లెటర్ రాశారు. వీఆర్ సారీ సార్, వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ అని చెప్పి ఒక లెటర్ రాశారు. రామారావు గారి సినిమా అంటే రామారావు గారు ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలండి, ఇవాళతో రామారావు గారు ఎండ్ అయిపోతుందండి కెరీర్ కాదు కదా. ఇంకెంతకాలం ఉంటారు ఆయన? సూపర్ స్టార్ ఆయన. ఏమండి, ఒకటి కాదు కదా. ఆ ఒక్క సినిమా వరకే నువ్వు ఆలోచిస్తే మిగతాదంతా ఏంటండి? రామారావు ఎలా స్పందించారు? ఏంది? ఏమీ లేదు. ఆయన చాలా హ్యాపీగా పెట్టి ఆ లెటర్ని తన ఆఫీస్ గది దీని మీద డోర్ మీద అతికిచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ దొరస్వామిరాజు గారు ఇచ్చిన లెటర్ని అతికిచ్చారు. నేను కూడా వచ్చా. చూడండి బ్రదర్, వారు మా సినిమాని కాదన్నారు, అది ఇక్కడ అందరికి తెలియాలని చెప్పి మేము అక్కడ పెట్టాం అన్నారు. నేను చదివానని. సాధారణంగా ఇట్లాంటి జరిగినప్పుడు కొంతమంది పరువు తక్కువగా భావిస్తారు. కానీ రామారావు పెద్ద మనిషి అండి, దైవాన్ సంభూతుడు. అంత క్యారెక్టర్ లో కూడా నేను ఈ మధ్య చెప్తున్నాను, నేను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామారావు గారు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎవరెవరికి ఎలా ఉపయోగపడ్డారో కూడా చెప్తున్నాను నేను. అంచేత ఆయన గురించి మనకు తెలియదండి. ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ జనాలకి. ఆయన ఇండస్ట్రీలో ఈ మధ్య సోమన్ బాబు గారి ఇంటర్వ్యూ కూడా చెప్తాను, రామారావు గారు లేకపోతే నాకు వీరాభిమాని లేదు, అంచేత ఆయన ఇది చేయగలిగింది అని. ఏమండి, అంచేత ఆయన దైవ ఫలమా, అది దైవ బలంలో ఉన్నాడు కదా. రికమెండ్ చేశారంట. అది రికమెండ్ చేయటం వేరే. వీరాభిమానిలో కూడా సపోర్ట్ చేశారు అభిమాని గారికి. ఇచ్చేదంటే రాముడు గారు కృష్ణుడుగా ఆయన వేస్తున్నప్పుడు, రామారావు గారు వేస్తున్నప్పుడు టైటిల్ వీరి మీద, ఆ మహానుభావుడు లేకపోతే, అది చెప్పేది టైటిల్ వీరి మీద, ఆ మహానుభావుడు లేకపోతే నేను వీరాభిమాని చేసేవాడిని కాదు అని సోమన్ గారు స్వయంగా ఆయన వాక్యాలతో చెప్పారు, ఆయన వాయిస్ తోటి చెప్పారు. అదే ఇలాగా జరిగినాయండి రామారావు గారికి. తర్వాత రామారావు గారు ఒకసారి ల్యాబ్కి వెళ్ళి ప్రింట్లు రిలీజ్ చేసిన సందర్భం కూడా ఉందండి. ఆయన డబ్బులు ఇవ్వకపోయినా, ఆయన రావాల్సిన డబ్బులు రాకపోయినా కూడా సినిమా ఆగకూడదని చెప్పేసి ల్యాబ్కి వెళ్ళి
ప్రింట్లు దగ్గరుండి రిలీజ్ చేసి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమండి అంచేత ఇవాళ అలాంటి వాళ్ళు లేరండి. అదేలే. ఇప్పుడు అంటే ఎందుకు లేరంటే ఇప్పుడు కూడా చేయొచ్చండి. ఎందుకు చేయలేకపోతున్నారు? మీ ఓవర్ బడ్జెట్ వల్ల. అది అప్పుడు హీరోలు కూడా బడ్జెట్ గురించి కూడా వాళ్ళు కూడా కంట్రోల్ అదే చెప్తున్నానండి. ఒకసారి ఇదివరకు రామారావు గారు 3 లక్షలు తీసుకునే టైంలో హైయెస్ట్ కాదు, ఆ తర్వాత పెంచారనుకోండి వేరే విషయం. ఆయన కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు అప్పుడు. అప్పుడు ఆయన హైయెస్ట్. అదే 3 లక్షలు తీసుకునేవారండి. 3 లక్షలు తీసుకుని 30 రోజులు ఇచ్చేవారు. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు ఇచ్చారంటారు? దీంట్లో సూక్ష్మం ఉంది. 30 రోజుల్లో ఎవరికి ఇచ్చేవాళ్ళు? రామారావు గారు డేట్స్ నిర్మాతకి ఇచ్చేవాడు. ఓకే, 30 రోజుల్లో. ఓకే, మాకు బొబ్బుల పులుకు కూడా అంతే ఇచ్చారు. అంటే 30 రోజులే వాడుకోవాలి. 30 రోజుల్లో సినిమా తీయాలి. అదే అంటే ఆర్టిస్టులు ఎంత డిసిప్లిన్ గా ఆలోచించండి. ఇప్పుడు అదే అదే ఇవాళ 100 రోజులు 200 రోజులు తీస్తున్నారు సినిమాలు. ఒక 5 to 10 రోజులు తీస్తున్నారు. ఏమన్నా అర్థం ఉందా? ఊరికే లెఫ్ట్ రైట్ కొట్టుకోవడానికి 10-15 రోజులు అండి. ఇదివరకు తీయలేదా ఫైట్లు? వార్లు తీయలేదా? అంతే కదా. ఎట్లాంటి సినిమాలు అసలు వార్ సీక్వెన్స్ ఎలాంటి చూసాం మేము. 10 రోజుల్లో 3 వారాలు తీశాను నేనే. విశ్వనాథ నాయకుడికి 2000 మంది జనంతో గుర్రాలతోటి 4 కెమెరాలు పెట్టి ఆ సినిమాని ఎలా తీసారండి? ఎలా తీసాం మేము. ఎంత గ్రాండియర్ గా ఉంటది. గ్రాండియర్ గా ఉంటది. కృష్ణ గారు, శివాజీ గణేశన్ గారు, బాబు గారు, కృష్ణరాజు గారు, ఎంతమంది అండి. జయప్రద, జయసుధ. ఇంతకంటే కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తానండి నేను. అంటే ఎంత బాధ్యతగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలనే దానికి ఒక ఉదాహరణ నేను చెప్తా. విశ్వనాథ నాయకుడిలో స్వామి గారు కెమెరామెన్. స్వామి గారు తర్వాత అపర్చర్ కట్ చేసేది కెమెరాతో వచ్చిన అసిస్టెంట్ ఉంటాడు, ఫోకస్ అసిస్టెంట్. ఆ ఫోకస్ అతను కరెక్ట్ గా చేయాలి. ఫోకస్ అతను చేస్తుంటే ముందు 35 లో తీసాం మేము. 35 తీస్తే ఫోకస్ అసిస్టెంట్ కరెక్ట్ గా చేయక 10 రోజులు షూటింగ్ పోయింది. అవుట్ ఫోకస్ వచ్చేసింది. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు నిర్మాత? దీనికి ఉదాహరణ చెప్తున్నా నేను. అంటే సినిమాలు ఎలా తీయాలనే దానికి ఉదాహరణ నేను గ్యారెంటీగా చెప్పగలను నేను. ఎందుకంటేనండి ఎంత బాధ్యతగా ఆలోచించాలండి. ఆ తర్వాత 10 రోజులు ఉంది. ఆ 10 రోజుల్లోనే ఇంకా డేట్స్ లేవు. అంటే కాంబినేషన్స్ ఏంటి? 10 రోజులు ఎందుకు అంటున్నాను? ఒక ఆర్టిస్ట్ అయితే చేయొచ్చు. శివాజీ గారు, జయప్రద గారు, ఒక అష్ట దిగ్గజాలు, వీళ్ళందరూ పనులు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే కవి దిగ్గజాలు మొత్తం, సోమయాజులు గారి దగ్గర నుంచి రామకృష్ణ గారి దగ్గర నుంచి మొత్తం ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్. ఏం చేయాలి? పద్యాలు, పాటలు అన్నీ ఉన్నాయి. ఏమండి తర్వాత చిన్నమ్మదేవి, తిరుమల దేవి వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లా ఉంటుండగా అప్పుడు గురువుగారు నాకు షెడ్యూల్ ఎలా వేస్తావో జాగ్రత్తగా చేసి చెయ్యాలి. మీకు అప్పచెప్పారు బాధ్యత. షెడ్యూల్ బాధ్యత. షెడ్యూల్ నేనే వేస్తాను జాగ్రత్తగా, బాగా వేస్తాను. అంటే 15 రోజులు ఉందనుకోండి, 10 రోజులకే కుదిరి చేయగలను నేను. ఓకే, అందులో టెక్నిక్ ఉంది షెడ్యూల్లో. ఏమండి వేసిన తర్వాత నేను ఏం చేశానంటేనండి, ముందు ఈ బ్లాక్ ఉంది కదా, సింహాసనం బ్లాక్ ఉంది. సింహాసనం బాగుంటే ముందు కృష్ణదేవరాయలు గారి కాంబినేషన్స్ అన్ని కొన్ని షార్ట్స్ తీసుకుని 2-3 ఉంటాయి కాంబినేషన్స్. మిగతా అన్ని సోలోగానే ఉంటాయి. ఆ కాంబినేషన్ ఆ ఏరియాలో సింహాసనం పక్కన ఉండే వాళ్ళతోటి కాంబినేషన్స్ ఉంటాయి. 20 సీన్లు ఉంటేనండి 10 సీన్లు ఈ షెడ్యూల్లో, 10 సీన్లు పోయిన షెడ్యూల్లో. నేనేం చేశానంటేనండి, ఆ డ్రెస్సులన్నీ ఒక చోట పెట్టుకున్నాం. కంటిన్యూటీ ఉంటాయి కదా, అవును. ఆ షెడ్యూల్ ముందు తీసాం ఫస్ట్. ఓకే, పోయిన షెడ్యూల్ ముందు తీసాం. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఓకే, ఎప్పుడు తీసేసాం? ఇటు బ్లాక్ వదిలేసాం, మొత్తం దర్బార్ బ్లాక్ వదిలేసాం. ఈ జనాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముందు మెయిన్ ఆర్టిస్టులు తీసుకోవాలి. అంటే తిమ్మరుసు, వీళ్ళు మంత్రులు, వీళ్ళు ఉంటారు కదండి, అది తీసేసాను సార్. ఆ డ్రెస్సులు వేయించేసాను. అది చేయించేసిన తర్వాత ఆ షెడ్యూల్ వచ్చి కవర్ చేసాను. కవర్ చేస్తే ఇప్పుడు ఈ షెడ్యూల్ ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ ముందు టైం ఫ్యాక్టర్ కదా, ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే లాంగ్ షాట్ పెడితే చాలా టైం పడుతుంది. టైం ఫ్యాక్టర్లో ఒక ఇది ఉంది. ఈ డ్రెస్సులు వేయించేసి కొన్ని కంటిన్యూటీస్ వచ్చినాయి. కంటిన్యూస్ వస్తే మనకి డబుల్ ఇది అంటే ఒకే డ్రెస్ ఆ షెడ్యూల్లో వేసింది
ఈ షెడ్యూల్లో కూడా వేయచ్చు. ఉమ్. అట్లా ప్లాన్ చేశానండి. అంటే అది గ్యాప్ ఎంత ఉంది, ఆ డ్రెస్ వేసిన నాటికి ఈ సీన్కి ఎన్ని నంబర్ గ్యాప్ ఉన్నాయి, ఉమ్. అవన్నీ చూసి మొత్తం షూట్ చేసి 20 రోజుల షెడ్యూల్ 10 రోజులు షూట్ చేసామండి. ఉమ్. జయప్రద గారి ఇప్పుడు డాన్స్ సీక్వెన్స్ ఉంది కదండి, జయప్రద గారి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలనేది డైరెక్టర్ అనేవాడికి ఎలా ఉండాలనేది చెప్తున్నాను. ఉమ్. డాన్స్ మాస్టర్ ఎగ్గొట్టాడు. ఎవరు? డాన్స్ మాస్టర్ సీను మాస్టర్ సినిమా ఎగ్గొట్టాడు. ఎగ్గొడితే ఆపేద్దాం, సినిమా షూటింగ్ ఆపేద్దాం అన్నారు. ఎందుకు ఆపాలన్నాను నేను. గురుగారు మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను అసిస్టెంట్లు పెట్టుకుని ఫినిష్ చేస్తా, డాన్స్ నాకు రాదు కాబట్టి. గురువు గారు గొప్పతనం ఒప్పుకున్నారు ఆయన. అయ్యా చేసే హరిశ్చంద్ర డాన్స్ మాస్టర్ గురించి మనం ఆగటం ఏంటి చేస్తాం అంటే ఇవాళ ఎవరన్నా చేస్తారండి అలాగే. ఫైట్ కూడా తీశాను సార్ నేను, వారు తీశాను నేను. విశ్వనాథ నాయకుడు, విశ్వనాథ నాయకుడు వారు శివాజీ గణేష్ తో తీసా కంపోజ్ చేసి. మరి శివాజీ గణేషన్ గారు ఏమనలేదా? ఏమన్నా అరే హరిశ్చంద్ర నువ్వే చేయరా బాబు అన్నాడు. ఓకే. ఒకసారి అయితే స్టాల్ వాడితోడు కూడా అట్లా చేసేసారు. ఒకసారి అయితే గురువు గారు మదర్ పోతే షూటింగ్ షెడ్యూల్ అయిన తర్వాత శివాజీ గణేష్ గారు ఏమన్నారంటే ఆ టైంలో చనిపోయారు. ఆ టైం అప్పుడు 86 లో అదే చనిపోతే నేను ఊరికి వెళ్ళి వస్తానండి హరిశ్చంద్ర చేస్తానండి, నేను అసిస్టెంట్ తో చేయను. శివాజీ గారా? అసిస్టెంట్ మీరు రావాల్సిందే అన్నారు. ఓకే, పెద్దవాళ్ళు గౌరవించాల్సిందే, అది సందేహం లేదు. వెళ్ళాను. ఆ తర్వాత నా వర్క్తనం చూసిన తర్వాత అంటే బిగినింగ్ డేస్ అది, నా పనితనం చూసిన తర్వాత గురువు గారికి ఏదో క్లాష్ వస్తే రమేష్ తోటి ఒరే బాబు ఆ హరిశ్చంద్ర వడ్డే రమేష్ తోటి ఆ హరిశ్చంద్ర రమ్మను, హరిశ్చంద్ర తీయమను అని చెప్తే ఒక బ్రహ్మాండమైన సీను కంపోజ్ చేసి తీశానండి. అంటే ఫైట్ మాస్టర్ చేయాల్సిందే, ఫైట్ మాస్టర్ చేయాల్సిందే. అప్పుడే చేశాను, వారిలో చేసాను నేను. ఇది ఎవరు చేయాల్సిన సీన్? ఇది సీన్ గురుగారు చేయాలి, గురుగారే చేయాలి, గురుగారే చేయాలి. ఓకే, నేనే చేశాను. డైలాగ్ సీన్ రైటర్ కూడా ఒక పేజీ రాశాడు. పేజీ చాలదండి, నేను పేజీ ఎలా సరిపోద్ది, ఎందుకంటే కొన్ని తరాలుగా వాళ్ళ ఆస్థానంలో సేనాధిపతిగానే ఉంటున్నారు వీళ్ళు. అప్పుడు సేనాధిపతి తిరుగుబడతాడు, ఇన్ని యుద్ధాలు చేస్తున్నాం, ఇన్ని యుద్ధాలు గెలిపిస్తున్నాం మేము రాజుగారిని, కృష్ణరాజు గారిని, కానీ ఒక్కసారి కూడా మిమ్మల్ని సామంతరాజుగా చేయలేదని చోళరాజు అనేవాడు రెచ్చగొడతాడు. శివాజీ గణేష్ సేనాధిపతి రెచ్చగొడతాడు. చిన్న కత్తి ఓ పూల దండ వేస్తారు మీకు సన్మానం చేసే సభలో, కానీ ఎప్పుడన్నా ఎవరైనా ఇచ్చేశారా అని అడుగుతాడు. గౌరవించారు ఎప్పుడన్నా? పోనీ ఇప్పుడు నువ్వు సేనాధిపతివి, నీ కొడుకు ఉప సేనాధిపతి, ఆ తర్వాత వాడి కొడుకు ఇంకొక ఉప సేనాధిపతి, మీ జీవితం అంతా ఇచ్చానా అంటాడు. అప్పుడు తిరుగుబాటు చేస్తాడు, యుద్ధానికి పంపిస్తాడు ఆయన శివాజీ గణేష్ గారిని. పంపిస్తే అక్కడ రాజ్యాన్ని ఇచ్చేసి ఆ రాజ్యానికి నేనే సామంతరాజుని పంపిస్తాడు. అవును. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎందుకు చెప్పాల్సి చెప్తుందండి. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు బడ్జెట్ ఇంపార్టెంట్, డేట్ ఇంపార్టెంట్. ఒక డేటే ఇచ్చాడు శివాజీ గణేష్ గారు, ఒక డేట్ ఇచ్చాడు. 5 సీన్లు ఉన్నాయి, ఒక రోజు 5 సీన్లు తీయాలి, లేకపోతే ఇక నాకు లేదు అన్నాడు ఆయన. క్లియర్ గా చెప్పాడు ఆయన. అప్పుడు ముందే చెప్పాడు ఆయన, ఒరే 5 సీన్లకే నువ్వు ఎలా తీస్తావు అన్నాడు. నీ ఉంగళకి తేవ వెళ్ళేది, మీరు ఎన్ని గంటలకు వెళ్ళాలి చెప్పండి అని నేను అడిగా. శివాజీ గణేష్ ఛాలెంజ్ చేశా. చేస్తే 5 మందికి అనుభవం అన్నాడు. దట్స్ ఆల్. అంటే 5 గంటలకు మీరు పంపించగలవరా అన్నాడు. సాయంత్రం 5 గంటలకు నన్ను ఒరే అంటాడు. ఏమండి చేస్తాను చెప్పారు కదా చాలు అన్నాను. ఏం చేశాను తెలుసా, శివాజీ గారి పోస్టర్స్ అన్న 5 సీన్లో తీసేసాను మొత్తం, మిగతా షార్ట్స్ అని వదిలేశాను. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదే శివాజీ గణేష్ కాంబినేషన్ లో ఏ ఆర్టిస్టులు ఉన్నారు, రంగనాథ్ వీళ్ళు మొత్తం అందరి షార్ట్స్ తీసాను మొత్తం. తర్వాత ఆ షోలో మారటానికి తగిన బిల్డప్ అని చూసారా, అది తీసా. పిఎల్ రాయ్ కెమెరామెన్, చెప్పాలి మీకు, కెమెరామెన్ పిఎల్ రాయ్. ఏమండి ఇలా చేసిన తర్వాత 4:50 అయింది. నీకు ఎత్తడమే సొన్నీగా అన్న వెళ్ళి
అంటే అంజుమణికి రా అన్నాడు. పొంగ ఆరు బలవా అని అట్లా కదులుచుకున్నాడు. అంచేత ఇట్లా చాలా ఇలాంటి మధురమైన క్షణాలు అనమాట. మధురమైన క్షణాలు కాదండి, ఎవ్రీ డైరెక్టర్ మస్ట్ బి. ఎంచేతంటే అప్పుడు తెలియదు 16 రోజులు ఫైట్లు, 10 రోజులు సాంగులు తీయటం గొప్పతనం కాదు సార్. నీకు మైండ్ లో కాన్సెప్ట్ ఉంటే ఒక రోజులో తీయొచ్చు. దిస్ ఇస్ మై ఛాలెంజ్ డైరెక్టర్ గా. చేశారు why they are taking so much time, why they are wasting so much time. సో మెనీ డేస్ అంటే బద్ధకాలు పెరిగినాయా లేకపోతే రిలాక్సేషన్? 11 గంటలకు వచ్చి స్టార్ట్ చేస్తారా? 9 గంటలకు ఇదైతే 5 ఎన్ని గంటలు పోయినాయి? అసలు కరెక్ట్ అయితే 7 o'clock స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు అఖండ చెప్పారు చూసారా, ఇంత బడ్జెట్ ఎందుకు ఇలాగ వచ్చినాయి అంటే ఇలాంటి మిస్ ఇది దీని వల్ల, షెడ్యూల్స్ వల్ల, మిస్ క్యాలిక్యులేషన్స్. ఏమండి తర్వాత వీళ్ళ అతి నమ్మకం, అతు భరోసా, నిర్మాతల యొక్క అతు భరోసా. వాళ్ళు ఎంత మంచివాడైనానండి, ఎంత గొప్పవాడైనా, నీ మీద ఎంత ఇది ఉన్నా సరే వీడు నా మీదకి రాడు అని అనుకోవడం పొరపాటు అండి. అదే అయితే ఇంకొక ఇదే సందర్భంలో ఇంకోటి అడగాలి సార్. మరి వేరే టాపిక్ ఏం చేయము ఇప్పుడు. అదేంటంటే ఈయన ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాతనే సోలో హీరో అయ్యారు. ఈయన ఎవరు? బాలకృష్ణ గారు 1984 లో సాహసమే నా జీవితం అనే సినిమాతో సోలో. అదే భారతీ శేఖర్, భారతీ వాసు, వాసు అదే ఇప్పుడు బిగ్ డైరెక్టర్ వాసు, భారతీదాస్ ఒక ఇద్దరు కలిపి కంబైన్డ్ చేశారు. ఈయన సీఎం తర్వాత ఈయన సోలో హీరో అయ్యారు. అంతకుముందు తండ్రితో కలిసి సినిమాలు చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా మరి రామారావు గారు కొడుకుని ఎందుకుని ఆయన ప్రమోట్ చేయలేదు ఒక హీరోగా? మిగతా వాళ్ళైతే మనం చూసాం, వాళ్ళు తమ కొడుకుల్ని ప్రమోట్ చేయటం కోసం వాళ్ళే సొంతంగా సినిమాలు చేయటం కానివ్వండి, తీయటం కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు కదా. ఈయన రామారావు గారు ఎందుకు అంత బాలకృష్ణ గారిని, అంటే ఆయన సొంతగా ఆయన కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి అట్లా వదిలేశారా? సీఎంగా ఉండి కూడా కాదండి. ఎందుకంటేనండి ముందు అనుభవం రావాలనేవాడు అండి. ప్రతివాడు ఎవడ పడతాడు సినిమాల్లోకి వచ్చేసి ఊరికి ఇమ్మీడియట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని చెప్పి హీరోలు అవటం కాదు సార్. అందుకని ముందు తన సినిమాల్లో కక్కయ్య మంచి పాత్రలు ఇచ్చాడు ఆయన. ఈవెన్ అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం కానివ్వండి, ఏమండి బాలకృష్ణ కోసం తీశాడు ఆయన. మీరు అన్నారు కదా హరికృష్ణ ఇది బాలకృష్ణ కొడుకుల్ని ఇదని. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను, మొన్న చెప్పాను నేను, మరి రిపీట్ చేయొచ్చో లేదో తెలియదు, మన దాంట్లో చెప్పుకో, ఒక ఛానల్లో చెప్పాను నేను. మాదాల రంగారావు గారిని ముందు అర్జునుడుగా దానవీర సూరకర్ణలో ఈయన అనుకున్నారు. తెలుసా ఇన్సిడెంట్? మీరు తెలుసా మీకు? విన్నారంతే, డీటెయిల్ చెప్తాను. చేశారు ఆయన. చేసిన తర్వాత హరికృష్ణ ఏమో డల్గా ఉంటున్నాడు ఆయన, ఇటు సైడ్ ఎక్కువ రావట్లే సినిమాలకి. వాళ్ళ రామారావు గారు నాన్నగారు ఏమన్నారంటే, రాముడు నాకు హరికృష్ణని ఆ పాత్రలో చూడాలని అర్జునుడు గాను కొంచెం వేయించినానా అన్నాడు. అరే ఎలాగా, నేను రంగారావు గారు మాట ఇచ్చేసాను అన్నారు. మా కోరిక కూడా తీర్చున్నానా, మా మాట కూడా తీసినానా అని చెప్పి బతిమాలారు. అప్పుడు ఆయనకి చిన్న ఫీలింగ్, తల్లిదండ్రుల మాటలు నెరవేర్చడానికి రామారావు గారు ఏం చేశారనేది ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఒక ఆర్టిస్ట్ ని ఎప్పుడైనా డెవలప్ చేయొచ్చు, బయట వాడికి ఇచ్చిన దాన్ని. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, ఎవరైనా ఏం ఆలోచించాలంటేనంటే, తల్లిదండ్రులు అడిగారు, వాళ్ళు ఈ వ్యవసాయ దశలో కాలంలో నా మనవాడిని ఇలా చూడాలని కోరుకున్నారు. ఆ కోరిక తీర్చడం అనేది కొడుకుగా తన ధర్మమో కాదా? అలా ఆలోచించారు ఆయన. రంగారావుని పిలిచాడు, కాఫీ ఇచ్చారు. కాఫీ ఇచ్చి, సారీ రంగారావు గారు, ఈ క్యారెక్టర్ ని హరికృష్ణతో వేయాల్సిన పరిస్థితి వచ్చింది, అంచేత ఇది మీకు చెప్పలేను నేను. మీకు ఏ లోటు లేకుండా మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ లో ఇమ్మీడియట్ గా నేను మీకు ఇస్తాను, నేను మీరు ఏమనుకోవద్దు, సారీ అన్నాను. అయ్యో అదే సార్, మీరు మీ ఇది ఉంటే చాలు, నాకు ముందు మీరే కదా ఇచ్చింది, తర్వాత కూడా మీరే ఇస్తారు అని చెప్పి రంగారావు వెళ్ళిపోయాడు. కానీ రంగారావు గారికి బ్యాట్ అయింది అది. హరికృష్ణ అర్జునుడుగా వేశాడు, తెలుసుగా మీకు. రంగారావు గారిని తీసుకొని మళ్ళీ తీసేసారంటే పేరు వచ్చేసి ఇండస్ట్రీలో. అది
మీకు తెలుసు కదా అది అదే ఏమండి అంచేత ఇట్లాంటప్పుడు అంటే ఎంకరేజ్ చేయలేదంటే అనడానికి చెప్తున్నాను ఎందుకు కాలేదని. అంటే ఆయన తండ్రి encourage కోరిక చేశారు మొత్తం. తండ్రి కోరికని అలా తండ్రి తీర్చాలని కోరిక చేశారు. తీర్చడం కదా, ఆయనకి లేకపోతే తీర్చలేరు కదా. అవును. ఇప్పుడు రామారావు గారికి కూడా అంటే బాలకృష్ణ మీద ఉంది ఆయనకి. అప్పుడు బాలకృష్ణని అనుభవం అంటే ప్రతి క్యారెక్టర్ని ఒక ఇద్దరు తీసుకుని ఇక్కడి నుంచి వస్తే ఆయన వచ్చేటప్పటికి ఒక హీరో అయ్యేటప్పటికి బయట వాళ్ళు వస్తారు అనేది ఆయన అభిప్రాయం. అందుగురించే బాలకృష్ణని అంటే తన సొంతం తీయటం గొప్ప కాదు సార్. ఇప్పుడు ఏం చెప్తే మన ఇది మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదు, బయటోడు రావాలి, బయటోడు వచ్చే అవకాశం ఇవ్వాలి, బయటోడు గుర్తించే అవకాశం ఇవ్వాలి. అంతకుముందు అడిగినా కూడా ఇవ్వలే. చదువు అయ్యేంత వరకు నేను అన్నాడు శివరంజన్కి అడిగారు ఆయన ముగ్గురుగా, హరిప్రసాద్ క్యారెక్టర్ ఓకే అడిగితే కుర్రాళ్ళు తెలుసు కదా బ్రదరు, మీరు ఇస్తానంటే నాకు హ్యాపీయే, కానీ వీళ్ళు చదువు అనేది ఫుల్ స్టాప్ పెట్టాలి, కానీ నాకు ఎందుకో ఆ డిగ్రీ అయ్యేంత వరకు నేను వాడిని వదలదలుచుకోలేదు అని రామారావు చెప్పారు. అంటే అంత బిజీలో ఉండి కూడా చదువు పట్ల ఎంత శ్రద్ధ వహించాడో తండ్రి. చదువు కావాలి అంటే ఇట్లాంటి ఆలోచనలు చేస్తే సినిమాలు బడ్జెట్లు ఎందుకు కంట్రోల్లో ఉండవు సార్ మీకు. ఇట్లాగా కంట్రోల్ చేస్తే అంటే ఎవరికి ఏది కావాలో అది ఆలోచించగలగాలి, ఎవరికి ఎంత కావాలో అది ఆలోచించగలగాలి, ఎవరికి ఏది ఇవ్వాలో ఆలోచించగలగాలి. ఇన్ని చేసేవాడు ఆయన రామారావు గారు. మరి ఇవన్నీ అంతే కదా. అంచేత ఇలాగ చెప్తుంటే రామారావు గారు బాలకృష్ణ గారిని ఎక్కడ కూడా మరి చంద్రమోహన్ బుక్ చేశారు. ఇప్పుడు మీరు అడిగారు కదా, అన్నదమ్ముల అనుబంధంలో చంద్రమోహన్ ఫస్ట్ హీరో బాలకృష్ణ ప్లేయర్స్ లో. మరి ఎన్టీఆర్ గారు, మురళీమోహన్, చంద్రమోహన్ ఇది మీకు చంద్రమోహన్ గారిని తీసేశారు. తీసేసిన తర్వాత రామారావు పిక్చర్ లో నేను చేయనని అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. బాధపడ్డాడు. ఒకసారి చెప్పాడు ఆయన, చంద్రమోహన్ చెప్పారు. మరి ఇవన్నీ కూడా మనం ఒకటండి, డబ్బుతో సినిమా తీయటం కూడా సార్, కథతో సినిమా తీయాలి సార్. ఇప్పుడు డబ్బుతో సినిమా తీస్తున్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళంత భారీగా తీసి పారేసి వాళ్ళు అంటే దర్శకులకు కూడా కంట్రోల్ ఉన్నారు సార్. మెయిన్ అనేది నా కమాండ్. మనం సీన్స్ కన్సిడర్ చేసుకునేటప్పుడే దీనికి ఇంతే కావాలి, దీనికి ఇంతే కావాలి. ఇప్పుడు నేను పూర్తిగా పెట్టుకొని అప్పుడు షూటింగ్ చెప్పాను. ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం, ఫస్ట్ 200 పెట్టేవాళ్ళం అండి, అంటే క్లోజ్ షాట్స్ తీసేసేవాళ్ళం. ఈ సైనికులు వార్లు తీయాలంటే ఏమండి, తర్వాత నెక్స్ట్ డే 400 పెట్టేవాళ్ళు, ఆ నెక్స్ట్ డే 600, 10 రోజులు తీస్తాం కదండి. అలా పెంచుకుంటూ వెళ్ళి ఫైనల్ డే రోజుని మొత్తం చూపించేసాం బ్రిగాండీరు. ఓకే, ఇది ప్లాను. దానివల్ల ఏమవుతుంది, నిర్మాతకి ఒక దాదాపుగా 10-1500 మంది రెమ్యునరేషన్స్ తగ్గుతాయి. అలా ప్లాన్ చేసేవాళ్ళం అండి మేము. అంచేత అంత ప్లానింగ్ తో చేస్తే ప్లాన్ గా ఇప్పుడు అఖండ 2కి అంటే అఖండంగా ఖర్చు పెట్టారని నాకు అర్థమైంది. అంటే ఖండం అంటే దానికి బ్రేక్ లేదు అనమాట, ఖర్చు కూడా అఖండంగా అయిపోయింది. తర్వాత అండి మానిటర్ చేయాలి సార్ ఎప్పుడు వీళ్ళు కూడా, మన ప్రొడ్యూసర్స్ కాకుండా డైరెక్టర్, ఆర్టిస్టులు కూడా కొంచెం ఏమయ్యా ఖర్చు ఎక్కువైపోతుంది, మరి ఇంకేం బాధ లేదు కదా అని అడుగుతా అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి. మానిటర్ చేస్తుంటే ఇచ్చేదే ప్రతి ప్రొడ్యూసర్ మనవాడే చేసినంతకాలం. అవును, మన సొంత మనిషి. ఇచ్చేదంటే ఈ సినిమాతో వెళ్ళిపోయేది కాదండి. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు రకరకాల చాలా సినిమాలు తీస్తున్నారు కదా వాళ్ళు. అంచేత ఈ సినిమాతో వెళ్ళిపోయే ప్రొడ్యూసర్స్ కాదు. అంచేత ఒక విధంగా చెప్పాలంటే ఫండమెంటల్ గా వీళ్ళు భరోసాగా తీసుకోవడమే పొరపాటు అండి. ఒక అఖండ 2 యొక్క సమరైజ్ ఏంటంటే ఇక్కడ ప్రతి దాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్ల వాళ్ళు భరోసా తన వల్ల మాకేం ఉంది కదా, మేము ఎప్పుడైనా ఇస్తాం కదా, ఇస్తామని వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా. అవును, అంతేగా. ఇవ్వగలిగే ఇప్పుడే ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వలేదు మరి? అదే ఏదో ఉన్నా కానీ అంతకుముందు ఇవ్వాలిగా. అంతకుముందు ఇవ్వాలి 28 కోట్లు, 28 కోట్లు ఇవ్వలేదు. పోనీ రన్నింగ్ లో అప్పుడన్నా ఒక 5 కోట్లు తీసుకెళ్ళి ఏమండి మేము ఇలాగ అంచెలంచెలుగా ఇచ్చేస్తాం, మేము రిలీజ్ అయిన తర్వాత ఇస్తాం అని చెప్పేసి ఇంకో అగ్రిమెంట్ రాసుకో, ఎంఓయూ రాసుకుంటే చేయాల్సి ఉంది. అదే ఎంఓయూ రాసుకుంటే సరిపోయేదిగా. లేదంటే మళ్ళీ
రిఫ్రెష్ అగ్రిమెంట్ రాసుకోండి, లేకపోతే అది MOU ఏది- అది ఏది జరగలేదు. లేకపోతే ఈ సినిమా లేకపోతే నెగిటివ్ తాకట్టు పెట్టి, లేకపోతే ఉమ్. అక్కడ నెగిటివ్ తాకట్టు పెట్టండి, రిలీజ్ అయిపోద్ది కదా ముందు సినిమా, ఉమ్. మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు మీరు, తాకట్టు వరకే కదా, అదే అదే మార్కెట్ పెట్టి. నెగిటివ్ మీన్స్ మొత్తం ఇదంతా కంటెంట్ అంతా నేను మీకు హామీకి, నెగిటివ్ అంటే నేను ఇదే కదా హామీ, నెగిటివ్ లేవు కదా ఇప్పుడు. హామీకి అదే అదే. డబ్బులు లేనప్పుడు ఉమ్. ఇట్లాంటి ఇన్ని పనులు ఉన్నాయండి, ఇన్ని పనులు చేసి అంటే ఇది కామన్ సెన్స్ పాయింట్. అదే. ఇది ఫైనాన్స్ గురించి తెలియక్కర్లా, ఏవి చేయక్కర్లా, ఏ కామన్ సెన్స్ గా ఆలోచించేవాడైనా సరే ఇది చేయగలిగే పనులండి. అది కనుక జరిగి ఉన్నట్లయితే ఇదంతా మనం మాట్లాడుకునే వాళ్ళకి కాదు. ఇవాళ మాట్లాడిన వాళ్ళు కాదు. తర్వాత బాలకృష్ణ గారి గౌరవం ఎంతో ఉన్నతంగా ఉండేది. అవును. ఏమండి? అది ఇప్పుడు చాలా మందికి ఇబ్బంది కలిగింది. చాలా మంది ఇప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను నేను నిజంగా చెప్తుంటే. ఇచ్చేదంటే ఆయన ఎంత పవిత్రంగా చేస్తారంటే తపస్సుగా చేస్తాడు అక్కడ పాత్ర. ఒక పాత్రకు ఇన్వాల్వ్ అయితే ఇదే కాదు, ఇదే ఏ పాత్ర అయినా సరే ఇన్వాల్వ్ అయితే అది ఆ తపస్సు అంతా భగ్నం అయిందే అని ఒక చిన్న బాధ కలిగింది. సో మొత్తానికి ఇంకో మంచి డేట్ కుదిరి సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుద్దండి, ఎప్పుడైనా అవుద్ది, కానీ సక్సెస్ సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్, మనందరం కోరుకుందాం. అలాగే, అది నా ఆశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హరిచంద్రరావు గారు. సో అఖండ 2 గురించి, సో దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గురించి, పాత అంశాలు కూడా మేళవించి ఎన్టీ రామారావు గారి గురించి, మీ గురువు గారి గురించి కూడా కొన్ని అంశాలు అంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సార్. అదే ఇచ్చేదంటేనండి మించి వెళ్ళకూడదు సార్, దాటి ఏ విషయమైనా అంతే, ఏ దేశం అంతే. ఇప్పుడు కాలం ఎదగలం కానీ సముద్రాన్ని ఎదగలేం కదా సార్ మనం. అంతేగా. సముద్రంలో ఎంతవరకు ఒక లిమిట్ వరకే, అది కూడా ఒక ఎడ్జ్ వరకే వెళ్తారు. దాన్ని మించితే అది కొట్టుకుపోతుంది మనకి. ఇప్పుడు అలాగే అఖండగా అయింది. ఇది అందరికీ కూడా, ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక పాఠం లాంటిది. ఇది పాఠమే కాదు సార్, మళ్ళీ తప్పులు చేస్తా ఉంటారు. మీరు అనుకుంటున్నారు ఇది ఎప్పుడప్పుడే, అప్పుడు అనుకుంటారు సార్ అసలు మన సినిమా భలే వస్తుంది కదా, అసలు బ్రహ్మాండం, ఈ సినిమా అసలు సూపర్ డూపర్ వరల్డ్ వైడ్ గా ఇది వచ్చేస్తుంది ఎవరికాళ్ళు అనుకుంటారు అని ఎప్పటికప్పుడు సెట్ లో అనుకుంటారు సార్. ఒక సీన్ వచ్చింది అనుకోండి, అది మన మన యొక్క ఆర్ద్ర హృదయం, మన మనుషుల యొక్క మరీ లక్షణం, అది మనిషి యొక్క మంచి లక్షణం, నైజం. ఏమండి? అంచేత ఎప్పటికప్పుడు మనిషి తృప్తి పడిపోతాడు. అందువల్ల జరిగింది ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.